అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జేపీ రైటింగ్స్. ఒక 2 రోజులు, 3 రోజుల క్రితం ప్రెస్ మీట్‌లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన కామెడీ చేశారు. అదేంటో తెలీదు గానీ, ఆయనెప్పుడు ప్రెస్ మీట్‌లు పెట్టి మాట్లాడినా, మీటింగుల్లో మాట్లాడినా, ఆయన ఫేస్ ఎంత సీరియస్‌గా పెట్టినా, అది ఎంత సీరియస్ మ్యాటర్ అయినా, అవుట్‌పుట్ మాత్రం కామెడీగానే వస్తా ఉంటది. అందుకే అసలు ఇప్పుడు దాకా ఏ రాజకీయ నాయకుడి మీద రానన్ని ట్రోల్స్ మన తెలుగు రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చినియి. ఆయన స్పీచ్‌లు గానీ, ఆయన మాటలు గానీ, ఆయన స్టైల్ గానీ, ఆయన లాంగ్వేజ్ గానీ, ఇంకా ప్రతీదీ కూడా అసలు బీభత్సంగా ట్రోల్ అయింది. ఇప్పటికి ట్రోల్ అవుతూనే ఉంటది. కొన్ని వేల ట్రోల్స్ ఇప్పటిదాకా వచ్చినియి, వస్తానే ఉంటాయి. సో, అంత అద్భుతమైన కామెడీ రీసెంట్ టైమ్స్‌లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఏం చేశారు? ఒకసారి మీరే వింటే బావుంటది. విన్న తర్వాత మనం దాని గురించి మాట్లాడుకుందాం. చూడండి, వీడియో ప్లే అవుతుంది. ఒకసారి వినండి, చూడండి. రాష్ట్రంలో గనులు లీజుల గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. రాష్ట్రంలో గనులు లీజుల గురించి మాట్లాడుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆయన మీద బండేయాలని చెప్పి విపరీతంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన చిన్నప్పుడు క్లాస్మేట్లు. అప్పుడప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలేజీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కొట్టాడంట. ఆ కోపాన్ని ఆయన ఎప్పుడు తట్టుకోలేడు, జీర్ణించుకోలేడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే ఇటుకుంటాడు, వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలా, వాడి కుటుంబాన్ని తొక్కాలా, వాళ్ళ కుటుంబాన్ని చెడు చేయాలా అని చెప్పి. పాపం ఆయన అంటే ఆయన ఏ పోర్ట్ఫోలియో ఉన్నా కానీ అంతే, ఆయన మీద పడాల్సిందే, ఆయనను ఏమేమో ఆయన చేయాల్సిందే. అదండి, విన్నారు కదా? మళ్ళీ వేసాడు అన్నట్టుగా చూసారా? అసలు ఏంటోండి ఆయన ఆలోచనలు ఏంటో, ఆయన టైమింగ్ ఏంటో, జనాలను ఆయన ఏమనుకుంటాడో ఏం అర్థం కాదు. అంటే ఒక అబద్ధాన్ని అలవోకగా చెప్పేస్తే జనం పిచ్చోళ్ళ ఎప్పటికీ నమ్ముతూనే ఉంటారని అనుకుంటాడా ఏంటో తెలియదు. అసలు చూసారా, మీరు గమనించారా దాంట్లో ఎంత కామెడీ ఉందో? పెద్దిరెడ్డి గారుని చంద్రబాబు నాయుడు గారు చిన్నప్పుడు క్లాస్మేట్స్ అంట, అది కూడా డిగ్రీలో. అప్పుడు పెద్దిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కొట్టారట అప్పట్లో. దాన్ని కక్ష పెట్టుకుని పగ తీర్చుకోవడం కోసం ఇప్పుడు భూ కుంభకోణాల్లోని, గనుల కుంభకోణాల్లోని ఇరికిచ్చేసి పెద్దిరెడ్డి గారిని ఎలాగైనా సరే అరెస్ట్ చేయాలని కుట్ర పన్నుతున్నారండి చంద్రబాబు నాయుడు గారు. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెడీ జోక్. అసలు ఇది నిజమైతే ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, పెద్దిరెడ్డి గారు కానీ? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ఎప్పుడైనా ఈ విషయం చెప్పు ఉండాలి కదా. పెద్దిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కొట్టారండి. ఎందుకంటే ఇలాంటి విషయాలు ఆయనకి చాలా సరదాగా ఉంటాయి. అవతల వాళ్ళని కించపరిచిన, అవతల వాళ్ళని ఇన్సల్ట్ చేస్తా మాట్లాడినా, ఇలాంటి విషయాలు ఉంటాయి. ఖచ్చితంగా ఇది నిజమే ఉంటే ఆయన ఇంతకుముందు ఎప్పుడో చెప్పుండేవాడు. పైగా ఇంకో విషయం కూడా మీరు గమనించారా? 1995 నుంచి 2004 దాకా 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి అప్పుడు కూడా పెద్దిరెడ్డి గారు ఉన్నారు కదా. అప్పుడు ఎందుకు పెద్దిరెడ్డి గారి మీద కక్ష తీర్చుకోవడానికి ట్రై చేయలేదు? అప్పుడు ఎందుకు అరెస్టులు చేయించలేదు? అసలు అప్పుడు పెద్దిరెడ్డి గారు టాపికే లేదు అక్కడ. ఇంత లైమ్ లైట్లో ఆయన లేడా చంద్రబాబు నాయుడు గారితో సమానంగా? మరి అప్పుడేమైంది? మళ్ళీ కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి 2019 దాకా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే కదా ముఖ్యమంత్రి. అప్పుడు కూడా పెద్దిరెడ్డి గారు ఉన్నారు కదా, మిథున్ రెడ్డి గారు ఉన్నారు కదా. అసలు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వాళ్ళే 2, 3, 4, 5 ఆ ప్లేసుల్లో ఉండేవాళ్ళు కదా. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి అప్పుడు కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎందుకు రివెంజ్ తీసుకోవడానికి ట్రై చేయలేదు? ఇప్పుడు ఎందుకు ట్రై చేస్తున్నారు? ఎందుకంటే ఈ 2019 నుంచి 2024 మధ్యలో విపరీతంగా భూపకాసురుల్లాగా అక్కడ అసలు వేల ఎకరాలు దోచేసి, గనులు దోచేసి, ఇసుక దోచేసి అక్రమాలు చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అవన్నీ బయటికి తీసి ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈయన ముందే సింపతి కోసం తెలుసు కదా, ఈయన విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా నా మీద కక్ష కట్టి కావాలని కేసులు పెట్టి జైలుకి పంపించేశారు అని చెప్పి చాలా సంవత్సరాల సింపతి తెచ్చుకుంటా ఆ అబద్ధాలను క్రియేట్ చేయడానికి ట్రై చేసేవాడు. అలాగే ఇప్పుడు కూడా ఈయన అబద్ధాన్ని పదే చెప్పి దాన్ని నిజం చేయాలని ట్రై చేస్తుంటాడు. ఇప్పుడు కూడా పెద్దిరెడ్డి గారు రేపొద్దున అరెస్ట్ అయితే కారణం ఇదంట. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి గురించి కూడా నెల్లూరు జైలు దగ్గరికి వెళ్ళి బయట ఫస్ట్ ప్రెస్ మీట్లో ఈయన అదే కదా చెప్పాడు. పాపం అక్కడ అన్యాయం జరుగుతుంది పోలింగ్ బూత్లో అని తెలిసి తట్టుకోలేక ఈవీఎం మిషన్ పగలగొట్టేశాడంట. తప్పేంటి అన్నాడు ఆయన. అలాగా
అప్పుడప్పుడు జగనన్న జోకులు వేస్తూ ఉంటారు. అలా జోకులు అయిపోతే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ట్రోలర్స్‌కి, మీమర్స్‌కి ఎవరికీ కూడా ఏం తోచదు. మాలాంటోళ్ళకి కూడా ఎంటర్‌టైన్‌మెంట్ ఉండదు పెద్దగా. సో అదండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇలాగే ఇప్పటికి రెచ్చిపోతూ ఉండాలంతే. మామూలుగా కాదు. సూపర్ అండి మీరు. హ్యాట్స్ ఆఫ్. ఉంటానండి. బై.